మా చిరంజీవి మన లాస్ట్ పార్లమెంట్ సెషన్లో మాట్లాడుకుంటా విభజన జరిగేటప్పుడు విభజన మీద చర్చ జరిగేటప్పుడు ఆయన ఏం చెప్తారంటే హైదరాబాద్ను యూటీ చేయాలి అని చెప్పని ప్రపోజల్ పెట్టిండు ఆయన. శంకర్ ఇప్పుడే యాద్ చేస్తూ ఉన్నాడు. అది హైదరాబాద్ను యూనియన్ టెరిటరీ చేయాలి అని. యూనియన్ టెరిటరీ ఎందుకు చేయాలి అని చెప్పని అన్నాడు అని అంటే, నేను ఆంధ్ర ప్రాంత ప్రజలకు తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, హైదరాబాద్ను వాళ్ళు ఇప్పటికే చాలా లూటీ చేసిరు కనుక ఇది యూటీ అయితే మా లూటీలు దర్జాగా నడుస్తాయని చెప్పనే ఆలోచనతో చేసిరు. ఆ లూటీ సంగతి ఏంటిదో ఇప్పుడు భూముల రూపంగా ఆల్రెడీ ఒకటి పెట్టినాం. ఇంకొక సిరీస్ నెక్స్ట్ సిరీస్ ఉన్నది, సెకండ్ సిరీస్ ఉన్నది. ఆయన భూముల మీద, పవన్ కళ్యాణ్ భూముల మీద నెక్స్ట్ సిరీస్ ఉన్నది. మొదటి చూడంగానే సార్ హాస్పిటల్లో పాలైందట. మరి అయ్యగారు తొందర బయటకు వస్తే మంచిది, ఇంకా నెక్స్ట్ సిరీస్ ఉన్నది నీకు. ఆయన మాట్లాడతాడు అంటే ఉగ్రవాదం గురించి, తెలంగాణ వాదం ప్రాంతీయవాదం అంటే ఉగ్రవాదం అని మాట్లాడుతుంది కదా. ఆయన చెప్తాడు తెలంగాణకు రావాలంటే పాస్పోర్ట్ కావాలి, నా పాస్పోర్ట్లు కావాలి ఇక్కడి నుంచి అని చెప్పని. ఇంతకుముందు కూడా ఒక ముఖ్యమంత్రి అట్లే ఇక్కడ ఒక మాట మాట్లాడిండు. ఆడిపోయి నంద్యాల పోగానే మీ తెలంగాణ పోవాలంటే పాస్పోర్ట్లు తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పని జనాన్ని మత్పరిచి వైఎస్ఆర్ గారు ఓట్లు దండుకున్నాడా. ఇప్పుడు ఈయన కూడా గదే భాష మాట్లాడుతున్నాడు. అసలు ఉగ్రవాది, అసలు ఉగ్రవాద భాష, అసలు ఉగ్రవాద నాటకాలు, అసలు ఉగ్రవాద పద్ధతులు, చేష్టలు చేస్తున్నటువంటిది పవన్ కళ్యాణ్. దానికి సహకరిస్తున్నటువంటి వాడు చంద్రబాబు నాయుడు. ఒకవేళ ఉగ్రవాదులుగా పేర్లు పెట్టి కేసులు పెట్టాలంటే మొట్టమొదలు పవన్ కళ్యాణ్ మీద పెట్టాలి, రెండోది చంద్రబాబు మీద పెట్టాలి, ఎన్నుకొని నడిపిస్తున్నటువంటి లోకేష్ పెట్టాలి. తెలంగాణ ప్రజల మీద అక్కసుతోటి మీ ఆస్తులు కాపాడుకుంటేందుకు తెలంగాణ మీద పెత్తనం చేసే ప్రయత్నం చేయాలనుకుంటున్నటువంటి నాయకులకు, వాళ్ళకి ఇక్కడ బాంచన్గిరి చేస్తున్నటువంటి తెలంగాణ రాజకీయ నాయకులకు, తెలంగాణ సమాజం నుంచి క్రాంతి దళగా మేము మీకు సూచన చేస్తున్నాం, హెచ్చరిక చేస్తున్నాం. మీ మాయి ముంతలు లెక్క పెడతాం, జనానికి తీసుకుపోతాం. ఇంతకుముందు కొన్ని ఛానళ్ళు మీ చేతులలో ఉండే, ఇప్పుడు కూడా ఆ ఛానళ్ళు మీ చేతులలోనే ఉన్నాయి. మీ మాయి చూపియాయి, తెలంగాణ ప్రజల గోసలు చూపియాయి. కానీ దోపిడీ దౌర్జన్యం చేసేందుకు వస్తున్నటువంటి, దండయాత్ర చేసేందుకు వస్తున్నటువంటి ఆంధ్ర పాలకుల చేతుల్లో ఉన్నటువంటి తెలంగాణ రాజకీయ నాయకత్వాన్ని కూడా వీళ్ళు చేస్తున్నటువంటి పనులను తెలంగాణ ప్రజలకు తీసుకుపోతాం. తస్మాత్ జాగ్రత్త. పవన్ కళ్యాణ్ ఇంకొకసారి గద్దరన్న గురించి ఏం మాట్లాడినా కానీ ఇప్పుడు మేము క్షమాపణతో మా తీర్మానాలలో మీకు పెట్టినాం, క్షమాపణ కోరుమని. మా వెన్నెలను కూడా వదిలిపెడతలేరు. ఏం సంస్కారం రా నాయన మీది, ఏం మనుషులు మీరు. అసలు మనిషి పుట్టుకనే పుట్టినరా మీరు. కాదు మీ తల్లులను అక్కజల్లను అవమానిస్తున్నారు, మీరు మీ భార్యలను అవమానిస్తున్నారు. ఒక మెసేజ్ దుర్మార్గంగా పెట్టినటువంటి మెసేజ్ గురించి నేను కనుక్కున్నా. చాలా హీనంగా తెలంగాణ తల్లుల మీద, అక్కల మీద, చెల్లెల మీద, ఆస్మా మీదనేమో డైరెక్ట్ పెట్టిండ్రు, వెన్నెల మీద పెట్టిన, అందరి మీద పెడుతున్నారు. వీళ్ళు వాళ్ళని కాదు. ఇంతకుముందు సంధ్యక మీద కూడా పెట్టింది కదా. తన నట 15వ తారీఖు వరకు వాడు డేట్ పెట్టిండు, 15వ తారీఖు వరకు అట 10 మంది వస్తారట. అరే ఏ చనుబాలకెళ్ళి మీరు చనుబాలు దాగి పెరిగిండ్రు, వాటి మీద కూడా దరిద్రంగా మాట్లాడి మర్మంగాలు కోస్తాము అని డేట్లు ఫిక్స్ చేశారు కదా, నెంబర్లు పెట్టి. నేను రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నా, ఏం చర్య తీసుకుంటావో తీసుకో. ఇవాళ ఒక ఉన్మాది ఇవాళ మాట్లాడుకుంటా రేవంత్ని కూడా తిడుతున్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ని కూడా ఏం భాష అన్నాడు, బలిస్తా అంటున్నాడు. ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా బలిస్తా అంటున్నాడు. బహిరంగంగా వీడియో పెట్టిండు. మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నది, డీజీపీ ఏం చేస్తున్నారు? సుమోటోగా ఇవన్నీ తీసుకొని కేసులు పెట్టి బొక్కల వారేయాలనా లేదా, వాళ్ళని హక్కడి లేయాలనా లేదా? తెలంగాణ సమాజం తరఫుకెళ్ళి మేము అడుగుతున్నాం ముఖ్యమంత్రిని కూడా, బాంచన్గిరి చేయి. నువ్వు విగ్రహాలు పెడుతున్నావు కానీ ఇంత బాంచన్గిరి చేయకయా. నేను పీకలు కోస్తామంటే మాకే రోషం వస్తున్నది, నీకెట్లు వస్తలేదు. కనీసం ఒక మనిషిగానే ఆలోచించు. నువ్వు ఇండ్ల మీరు కూడా తీసుకుపోయి చూపిండ్రి, ఆ మెసేజ్ తీసుకుపోయి నువ్వు కూడా చూపి. ఇండ్ల ఇంత అద్భుతమైన భాషలా తిడుతున్నారు వాళ్ళు ఆంధ్రోళ్ళు. తెలంగాణ పదం అంటే డిక్షనరీ లేదు కానీ ఇంత అద్భుతంగా తిడుతున్నారని మన ఇంట్లో కూడా తీసుకుపోయి చూపి ఏమేమి మాట్లాడుతున్నారు, ఏమేమి చేస్తున్నారని. అయితే వాని గురించి తెలుసుకుంటే ఒక మెసేజ్ గురించి ఒక మెసేజ్ పెట్టినాడు. మొత్తం తెలంగాణ తల్లులను అందరినీ దృష్టిలో పెట్టుకొని రాసిన మెసేజ్ చూస్తే వాడు ఎవడట అంటే లోకేష్ దగ్గర శిష్యుడట. వాడు ఒక ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో
భార్య వదిలిపెట్టిపోయిందట పెళ్ళైన తర్వాత. మరి ఇంత కీచకుని కిరాతకంతో సంసారం ఎట్లా చేస్తుందో నేను చెప్తున్నా. బిడ్డ నీ డేటా దొరికింది నాకు, నీ డేటా మా రికార్డులో ఉన్నది, మా గుండెలో పెట్టుకున్నాం, రాసి పెడుతున్నాం. ఇడా చూసుకో, ఈ చట్ట ప్రకారంగా చర్య జరుగుతుందా? జరుగుతుంది. లేకపోతే ప్రజా కోర్టులో బరాబర్ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఇది ప్రజాక్షేత్రంలో పెడతాం. మేము కూడా మా లాంటి వాళ్ళు ఎవరన్నా అక్కడ, నేనంటే నేను కాదు, ఎవరైనా ఇళ్ళకి వెళ్ళి ఎవరున్నా అందులో హౌస్లకు పోయినాడు ఇవన్నీ బయటికి తీస్తాం. మిమ్మల్ని బరాబర్ చట్టరీత్యా చర్యలు తీసుకునే దాకా నిద్రపోము. మా ప్రాంత అస్తిత్వం, మా ప్రాంత ఆత్మగౌరవాన్ని, మా స్వయం పాలనను ఈ మూడుని సాధించుకునే వరకు క్రాంతి దళ్ నిద్రపోదు, ప్రజలను చైతన్యవంతం చేస్తూనే ఉంటుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నా. జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. ఖబర్దార్ తెలంగాణ ద్రోహులారా, ఖబర్దార్ తెలంగాణ ద్రోహులారా.